కృష్ణానగర్ బస్తీ హిందూ సమ్మేళన ఆహ్వాన కరపత్రాన్ని పురాణ బ్రహ్మశ్రీ తిగుళ్ల విశ్వశర్మ స్థానిక మార్కండే మందిర్లో సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 3, 4, 5, 23, 24, 25 మరియు 41వ వార్డు హిందూ బంధువులందరూ ఈ సమ్మేళనంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రధాన వక్తగా కుమ్మరికుంట సుధాకర్, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త సనాతన దత్త బంధు అవార్డు గ్రహీత డాక్టర్ శిల్పా దీది పాల్గొంటారని, సమ్మేళనంలోని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణము, భజన, సాంస్కృతిక కార్యక్రమాలు, వక్తల ప్రసంగాలు ఉంటాయని తెలియజేశారు. కార్యక్రమం అనంతరం అల్పాహార ప్రసాద వితరణ జరుగుతుందని పేర్కొన్నారు. శ్రీరామ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రాజాధిరాజ రామచంద్ర భగవాన్ కి జై, సీతామాయి కి, శంకర భగవాన్ కి జై, జగదంబా మహారాజ్ఞి కి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందువులంతా సంఘటితం కావాలటువంటి ఉద్దేశంతో మరి దేశమంతా ఒక మంచి వాతావరణం తీసుకురావాలని, మరి హిందువుల్ని ఏకం చేయాలన్నటువంటి భావనతో మన జగిత్యాల ప్రాంతంలో కానీ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కానీ మరి ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని మరి గత 15 రోజుల ఈ కార్యక్రమం నడుస్తున్నది. మరి ఈ యొక్క 3వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డు, 23వ వార్డు, 24వ వార్డు, 25వ వార్డు, 41వ వార్డు, దాదాపు 6 వార్డుల ఒక ప్రజలందరి పక్షాన ఒక కృష్ణానగర్ బస్తిగా ఏర్పరిచి మరి వచ్చే 25వ తేదీ శనివారం రోజున సాయంకాలం 5:30 మరి ఇక్కడ స్థానిక అంగడ బజార్ సీతారాముల కళ్యాణ వేదిక వద్ద మరి హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని అంగరంగంగా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమానికి హిందూ బంధువులందరూ కూడా మరి ఏ కులమైనా గడప లోపటే, గడప దాటితే మనమంతా హిందువులైనటువంటి భావనతోని మరి ఈ కార్యక్రమంలో దాదాపు ఈ 6 వార్డులు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, మహిళలు, మాతలు కూడా మరి యొక్క ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో స్థానిక అంగడ బజార్లో కార్యక్రమానికి విజయవంతం చేయడానికి అందరూ తరలివడానికి తప్పకుండా ఈ కార్యక్రమంలో మరి కార్యక్రమం దాదాపు 5:30 అంటే 6 గంటలకు ప్రారంభమవుతుంది. మరి 8 గంటల వరకు 2 గంటల కార్యక్రమం అంగరంగ వైభవంగా మనందరం కలిసి ఒక పండుగ వాతావరణంగా మరి హిందువులకు ఐక్యతను చాటే విధంగా మరి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. హిందూ సమ్మేళన కార్యక్రమం ఎందుకు మనమంతా సమ్మేళనంగా ఒక చోట కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది అంటే, మన ధర్మాన్ని మనం రక్షించుకోవడానికి. ధర్మో రక్షతి రక్షితః, అది దాన్ని ధర్మాన్ని మనం రక్షణ చేస్తే అది మనల్ని, మన కుటుంబాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచమంతా కూడా రక్షిస్తుంది. కనుక హిందూ ధర్మం ఏంటి, మన కుటుంబాలలో మనం ఎట్లా ఉండాలి, మన పిల్ల పాపాన్ని ఎలా పెంచాలి, అసలు మన సంస్కృతి సంప్రదాయం ఏంటి అనే విషయాలని కూలంకషంగా మనం తెలుసుకుంటూ వచ్చిన వక్తల ద్వారా విన్నటువంటి సమాచారాన్ని మన కుటుంబంలో మార్పు అనేది ఎప్పుడైనా తనతోటే ఆరంభం కావాలి, మన కుటుంబాలతోటి ఆరంభం కావాలి. కనుక మారాలి అనేది లోపల ఉన్నప్పటికీ అది ఎక్కడి నుండి మార్పు వస్తుందంటే మనతోటి ఆరంభం కావాలి మార్పు. మనకి శనివారం 25, వాస్తవంగా శనివారం 25వ డేటు మరి సాయంత్రం 5:30 నుండి కార్యక్రమం ఉంటుంది. కనుక దయవుంచి ఈ 6-7 వార్డులకు సంబంధించినటువంటి ఎవరైతే మన బంధువులు కులాలకు, మతాలకు అతీతంగా మరి కార్యక్రమంలో పాల్పంచుకొని మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని పేరు పేరున ప్రార్థన చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత అభివందనాలు. ముఖ్యంగా కృష్ణానగర్ బస్తీ ఏదైతే ఏర్పాటు చేయబడిందో ఆ బస్తీ వాసులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత అభివందనాలు తెలుపుతూ జై భవానీ. కృష్ణానగర్ బస్తీ యొక్క హిందూ సమ్మేళనం గురించి కరపత్ర ఆవిష్కరణకు మనం ఇక్కడ సమావేశమైనాము. అయితే ఈ హిందూ సమ్మేళనాలు అనేది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం
ఆధ్వర్యం లోపల నిర్వహింపబడుతున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 1925వ సంవత్సరం నాగపూర్లో విజయదశమి రోజు ప్రారంభమైంది. ఒకటి ఆర్ఎస్ఎస్ పూర్తి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏ సంస్థ కూడా మనం చూస్తుంటాం చరిత్రలో అనేక సంస్థలు మన కళ్ళ ముందరనే మాయమైనటువంటి సంస్థలు. ఇవాళ ఆస్తులు మిగిలినాయి కానీ భవనాలు మిగిలినాయి కానీ ఇవాళ కార్యక్రమాలు లేవు. వాళ్ళు ఈ కృష్ణానగర్ బస్తీలో జరుపుకునేటువంటి సమ్మేళనానికి ఈ ఎంతమంది 25/4/2026 శనివారము సాయంత్రం 5:30 గంటలకి ఇక్కడనే సీతారామ కళ్యాణ వేదిక అంగడి బజార్లో జరుపుకుంటుంటాం. కాబట్టి ఇంటింటికి మనం వెళ్ళి బొట్టు పెట్టి మనం చెప్పి పిలవడం అనేటువంటి క్రమము. కాబట్టి ఇది ఎంత మనం ఇవాళ రేపు అందరూ కూడా పిలవలేదనేటువంటి నన్ను పిలవలేదు కదా అని అనుకోకుండా అందరం వెళ్ళాలి మనము. అయినా కానీ ప్రతి ఒక్కరం కూడా ఎవరిని మిస్ కాకుండా మనం అందరం కలవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ సమ్మేళనం నిన్ననే వాణినగర్లో నిన్న ధనుర్ క్యాంపులు చాలా బ్రహ్మాండంగా జరిగింది. విషయ గారు కూడా పాల్గొన్నారు. భర్తారం దాదారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపం కొలువై ఉన్నటువంటి క్షేత్రాది వాసులందరికీ శతద సహస్రద వందనాలను సమర్పిస్తూ హిందూ సమ్మేళనం అనేది ఇప్పటి వరకు పెద్దలు చెప్పినారు. ఎక్కడెక్కడో మూలాల్లో నుంచి ధర్మాన్ని నిల్చోపెడితే తప్ప మనం ధర్మం చేయట్లేదు అనేది అందరికీ అన్నీ చేయాలనేటువంటి ఒక సంకల్పం మనస్సులో ఉంది. అన్నీ చేయాలి అంటే పక్క వాళ్ళు ఏమనుకుంటారో అనేటువంటి ఒక భయం కూడా ఉంది. అటువంటి భయాన్ని తొలగించి అందరూ సంఘటితం కావడం కోసం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పరచుకున్నదే మన హిందూ సమ్మేళనం. ఆ సమ్మేళనంలో ఏం జరుగుతుంది అని వింటే ఏం వస్తుంది అంటే, మనం ఒక ఇంట్లో జన్మించినందుకు, భారతదేశంలో జన్మించినందుకు, భారతమాత కడుపున పుట్టినందుకు ఒక 9 నెలలు గర్భవాసం చేసి బయటకు వచ్చిన తర్వాత మనం ఏం సాధించాలి, ఏ విధంగా మనం ఉండాలి, మన నడవడిక ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక మంచి మాటలు చెప్పడం కోసం మన సనాతన ధర్మం మనకేం చెప్పింది. వేదమే ధర్మం, ధర్మమే వేదం కనుక అటువంటి ధర్మంలో ఉండేటువంటి మూలాలన్నీ మరచిపోతున్న మనందరినీ జాగృతం చేయడం కోసం ఏర్పరిచినటువంటి సమ్మేళనమే హిందూ సమ్మేళనం కనుక ఇందులో కేవలం ఇక్కడ చెప్పిన 7 వార్డులో 8 వార్డులో కాకుండా అందరము సంఘటితం కావాలి అంటే ఒక ప్రవాహం. నిన్ననే చెప్పినారు ఒకరు, నది ముందుకు వెళుతుంది తప్ప వెనక్కి వెళ్ళదు కనుక ఇటువంటి సమాజం మనం ఎప్పుడు ముందుకు దూసుకొని వెళ్ళాలి. ఒక్కసారి ఒక సింహం గర్జిస్తే అడవిలో ఉండేటువంటి జంతువులన్నీ ఏ విధంగా భయపడతాయో అటువంటి హిందువులకు అన్ని రకాలుగా అవమానాలు జరిగేటువంటి ఒక సమయంలో అందరినీ జాగృతం చేయాలనేటువంటి ఒక సత్సంకల్పం చేత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కనుక ఈ కార్యక్రమం మనదిగా భావించి అందరము పాల్గొని అందులో చెప్పేటువంటి మాటలు చెవులారా విని ఇంకో చెవుతో వదిలిపెట్టకుండా మస్తకంలో పెట్టుకొని మార్పును తెచ్చుకునే విధంగా మనందరం జాగృతం కావాలని పేరున ఇప్పుడు చెప్పిన వార్డు సభ్యులందరికీ పట్టణ ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నారు కనుక వాళ్ళ యొక్క ఆహ్వానాన్ని మన్నించి శనివారం రోజున 5:30 ఇక్కడ జరిగేటువంటి సమ్మేళనంలో అందరము పాల్గొని ఆ వక్తలు చెప్పేటువంటి 4 మాటలు శ్రవణము చేసి భగవత్ కృపకు పాత్రులమై మన ధర్మాన్ని మనం నిరంతరము పాటించే విధంగా భగవంతుడు మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ప్రార్థన చేస్తూ అందరినీ ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్.